ఎవరు గెలవబోతున్నారు, టీడీపీనా వైసీపీనా? వైసీపీ 100% పక్క. మరి అయితే ఇంకొక మాకు దగ్గర 50 ఏళ్ళుగా వస్తుంది. ఇంకా కొన్ని రోజులు ఈ వంశమే కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ ఈ ఏరియాలో చాలా ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ ఇబ్బందులు పడిన వాళ్ళు కానీ ఎవరైనా అలాంటి వాళ్ళన్నా వాళ్ళ దరిదాపులకు పోయి వాళ్ళతో పరిశీలించి మాట్లాడితే ఆ కుటుంబానికి న్యాయం చేస్తారు. మా ఏరియాలో అయితే ఇంకా బయట అంటే వదిలేయి, బయట నీకు నచ్చిన వాళ్ళు నీకుంటారు, నాకు నచ్చిన వాళ్ళు నాకుంటారు కాదనిలే. రాజకీయంగా రూపకంగా కానీ వాళ్ళ సమస్యల వల్ల కానీ పోతే మాత్రం వాళ్ళ దృష్టి లేకపోతే తనకు వాళ్ళు చేయాల్సిన అంతో కొంత చేస్తారు ఖచ్చితంగా పక్కాగా. సరే, సీఎం కుర్చీలో ఎవరు కూర్చుంటే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారా, జగన్ గారా? చంద్రబాబు నాయుడు కూర్చుండేదానికి చంద్రబాబు నాయుడు ఒకప్పుడు ఆయన ఎద్దో చేశాడు కదా తింటును. ఆయన చేసినేటి జవుల డబ్బు ఆయన పెట్టలేదు, ఎవరు ఈయన పెట్టలేదు జవుల డబ్బు ఏమో. కానీ ఏం చేస్తారు ఆయన ఇప్పుడు ఈయన ఒకరికి అప్పు చేశాడు, ఇంత తప్పు చేశాడు. మనం చూడంగానే నువ్వు ఒకవేళ మంచి అనుకో చెడు అనుకో. ఇప్పుడు ఈయన వచ్చేసి ఆ ఒక్క పిల్లోనికి ఇచ్చేదానికి మహిళలకు 45 ఏళ్ళకి ఇచ్చే వాళ్ళకి అప్పు చేశాడు. తర్వాత ఆయన ఇద్దరిద్దరు చేసి డబుల్ లెక్క వేసేటప్పుడు ఆయన తప్పు చేయాలా గమనించండి. ఒకవేళ ఈయన ఉన్నప్పుడు ఆయన కూడా చేయాలి కదా, అప్పు చేయకపోతే కాదు కదా, చేయాలి కదా ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన డబుల్ చేసినప్పుడు ఈయన సింగిల్ చేసినప్పుడు అప్పు చేసినప్పుడు డబుల్ చేసేందుకు అప్పు కాదయా? రెండు ఫ్యామిలీలకు అప్పు కాకుండా పోతుందా, ఒక ఫ్యామిలీకి అప్పు అవుతుందా? సరే, మనలో మనమాట ఇప్పుడు షర్మిల గారు కూడా పోటీ చేస్తూ ఉన్నారు అదే సీటు కోసము. మన అవినాష్ రెడ్డి గారు కూడా పోటీ చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలవబోతున్నారు అంటారు? ఒకవేళ షర్మిల మేడంకి అయితే ఆమెకు ఒకవేళ కావచ్చు, ఫ్యామిలీ వారసత్వమే కావచ్చు, కాదని లేదు. కాకపోతే ఆమెకు పట్టు సాధించడానికి ఇక్కడ మనకు కాంగ్రెస్ అంటే మనకు ఆంధ్రప్రదేశ్కే ఎఫెక్ట్, మనకు గన్ను లాంటిది. వాళ్ళకి మన ఎదురుతుంటే గన్ను పట్టుకున్నట్టు ఉండాలి అది కాంగ్రెస్ పార్టీ అయితే పక్కాగా. అది మనకు అన్యాయం చేసిన పార్టీ కాబట్టి ఆమె పైన మేము సానుభూతి చూపొచ్చు. మా ఏరియాలో ఈ కడప జిల్లాలో మాత్రం ఆయన సానుభూతి చూపొచ్చు. కానీ ఓట్లలో గెలిచి గట్టెక్కుతుంది అనేది కష్టం. ఇప్పుడు సిచ్యువేషన్లో అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారిని మర్డర్ కేసులోనే ఉన్నారంటారు. అది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం? అది పూర్తి క్యారెక్టర్ కాలేదు కాబట్టి ఫ్యామిలీ మీదకి తిరగచ్చు అంది. అది వాళ్ళు ఇష్యూ చేసుకోవాలి. అది ఇప్పుడు ఫ్యామిలీని జరిగింది అది పక్కాగా. అది ఫ్యామిలీ మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఫస్ట్ హార్ట్ అటాక్ ఇవన్నీ పెట్టినారు కాబట్టి మీడియా సొందన ఇవన్నీ జరిగినాయి. అవన్నీ దాంట్లో వాళ్ళు మేనేజ్ చేసుకుంటే సిబిఐ వాళ్ళు తేల్చాల్సిన పని అది. ఇప్పుడు మనం ఒకవేళ మేము ఇప్పుడు ఇక్కడ దగ్గర మాకు వాళ్ళకు 15 కిలోమీటర్ల వారం ఉన్నాం. వాళ్ళు ఉండేది మేము ఉండేది. మాకే పొద్దున్నే ఏదో వివేకానంద చనిపోయినాడంట అనేది తెలిసింది. కానీ అక్కడికి పోయే లోపల అన్నీ తారుమారైనాయి. కొన్ని విధాలు సాక్షులు ఎట్టొచ్చిందంట, దీంట్లో ఎట్టొచ్చిందంట, అలా మర్డర్ అంట అనేది జనాలు పోయే లోపల ఆ పని జరిగింది. అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండేది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆ కేసుని తారుమారు చేసే పని కూడా ఉంది కదా. కేసు తారుమారు అయ్యేదైతే ఇప్పటికి అయిపోయిండు. కేసు వాళ్ళు తారుమారు చేయాలా దాన్ని ఇప్పుడు ఆయన్ను కర్నూలులోనే అరెస్ట్ చేయాలనుకున్నప్పుడే అంతకుముందే అంత మిందికి పడుకోకుండా వాళ్ళు క్లోజ్ చేసింది దాన్ని. కానీ అది వాళ్ళు చేయలేకుండా అది కేసు బలం ఉందో లేక వాళ్ళు అవతల ప్రెజర్ తీసుకొచ్చారో వాస్తవంగా జరిగించిన సంఘటన అనుకుంటున్నారు కదా. అది పూర్తిగా క్యారెక్టర్గా వాళ్ళ మీద పడినప్పుడు సిబిఐ ఎందుకు అరెస్ట్ చేయకూడదయ్యా? ఇండియాలో వాళ్ళు వీళ్ళ కంటే గొప్ప వాళ్ళు లేరా? ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు లేరా? అరెస్ట్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ముఖ్యమంత్రి కదా ఒకప్పుడు ఆమెను అరెస్ట్ చేశారా? అంతెందుకు ఇందిరాగాంధీ కాంగ్రెస్ గవర్నమెంట్ మామూలు ఇన్ని రాష్ట్రాలే వెళ్ళినాము కదా ఆమె ప్రధాని, ఆమెను కూడా ఒకప్పుడు అరెస్ట్ చేశారు కదా. 1.5 రోజు 2 రోజులు అరెస్ట్ చేశారు కదా. ప్రజెంట్ వాళ్ళు పదవిలో ఉన్నారు కాబట్టి ఏం చేయలేకపోతే అంటే ఒక రాష్ట్రం కదా, ఒక రాష్ట్రమే కదా ఇది. అంటే ఇదింత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఒకవేళ ఎంపీ ఏమన్నా మంత్రి పదవిలో ఉండాడా అట్లయినా కానీ ఒకవేళ అట్లే కానీ వాళ్ళు అరెస్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు కేంద్రంలో వాళ్ళు కదా. ఇప్పుడు రాష్ట్రంలో సీట్లోన వాళ్ళన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి
ప్రతిదీ మెయింటైన్ చేస్తున్నాడు ఒక సీట్లో ఉంటే ఇప్పుడు అసలు ఆల్రెడీగా ఇప్పుడు మనకు తెలిసి కొన్ని రాష్ట్రాల్లో సీఎంలని అరెస్ట్ చేశారు. ఈయన ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు వాళ్ళు? అంటే చేసింది అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి కాదలే తెలియదు వాళ్ళకు కదా. పూర్తి క్లారిటీ లేనట్టు అనుకోవాలి మనమైతే అనుకోవాలి. ఇప్పుడు అరెస్ట్ చేయాలంటే మనం 100 మంది అడ్డపడినా కానీ పీక్కపోయి లాగా వేసేస్తారు. ఒక అమాయకుడు దొరికితే 4 తనులు రోడ్డు మీదనే తన్ని దేశపోయి లాగా బొక్కలేస్తారు. మరి అదే వాళ్ళకి ప్రూఫ్ దొరికినప్పుడు వాళ్ళు ఎందుకు చేయకూడదు అయ్యా వాళ్ళు? వాళ్ళకి ప్రూఫ్ దొరికినప్పుడు వాళ్ళు ఎంతమంది వందలాది మంది అడ్డపడితే ఇప్పుడు పక్క దేశాలు మన మీద యుద్ధానికి వచ్చాయి అంటే వాళ్ళు జనం ఎక్కువ ఉండాలని మనం వెనక్కి పారిపోవాలనా? చెప్పు, పారిపోవాలనా? ఉన్ని కాడుకుంటాం, పోయిన కాడికి పోతాం, దూసుకొని పోవాలంటే సత్యం బతితే పోతాం, కాల్చుకుంటూ పోవాలంటే మనం. అంటే వాళ్ళు దిగుతారని మనం పరిగెత్తాలనా? శిక్ష పడుతుంది. అప్పుడు వాళ్ళ దృష్టిలో కనపడినప్పుడు అరెస్ట్ చేయాలా? వాళ్ళు ఎందుకు వెనక్కి తెలుసుకోవాలా? సీఎం పదవిలోన ఎవరు కూర్చుంటే బాగుంటుంది అంటాను? సీఎం పదవిలో అయితే ఇప్పుడు ఆయన డబ్బులు ఇప్పుడు 2 ఫ్యామిలీలకి మేలు చేస్తాను ఆయన, ఇప్పుడు ఈయన ఒక ఫ్యామిలీకి మేలు చేసే ఆయన. ఆ విధంగా చూసుకుంటే ఈయన 2 అంతులు అప్పు చేసినప్పుడు ఆయన 2 ఫ్యామిలీలు చక్క పెట్టేటప్పుడు 2 అంతులు ఇంకా ఎక్స్ట్రా చేస్తాడు కదా, 4 అంతులు చేస్తాడు కదా. ఈయన 2 అంతులు ఎక్స్ట్రా చేసినప్పుడు అప్పు ఆయన 4 అంతులు చేస్తాడు కదా. ఇవి చేసే పక్కన పెడితే ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? కొన్ని విధాలైతే ప్రజలకు 3% ఒకవేళ పేద బలుగు బలిగిన వర్గాలకు, పెద్దోళ్ళకు, గొప్పవాళ్ళకు ఒకవేళ అందిందో అందలేదు. కానీ మామూలు ఇట్లా ఈ విధంగా ఆయన చేసేదాన్ని బట్టి పేదోళ్ళకైతే అందింది. పేదలకైతే ఆయన వస్తేనే ఇప్పుడు ఇలాంటి వాళ్ళకు ఇదే కొనసాగించినా ఎక్కువ పోకోకుండా ఈడికే కొనసాగించినా కానీ కొంతమంది బాగుపడతారు. అంటే ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకు డ్రాప్ చేసి ఇప్పుడు ఆడికి ఇచ్చాడో 45 ఏళ్ళకు పిల్లోళ్ళకు దాంట్లో ఇంకోటి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో మన పిల్లలు బాగా చదవాలి, అత్యంతగా ముందుకు పోవాలని మనం డబ్బులు పెట్టి చదివించాం. వాళ్ళని డ్రాప్ చేసి గవర్నమెంట్ స్కూల్లోకి వచ్చే వాళ్ళకి ఇవ్వాలా? అది పక్కాగా చెప్పాలా ఎవడైనా కానీ, ఏ నాయకుడైనా కానీ పక్కాగా గవర్నమెంట్ స్కూల్లో చదివితేనే మేము ఈ డబ్బులు ఇస్తాం, మీకు ప్రైవేట్ స్కూల్లో చదివేటంటే మేము ఈ డబ్బులు ఇవి చెప్పాలా పక్కాగా. అది ఓట్ల కోసం ఆశపడదు. ఇట్లా జరిగితే ఇదే విధంగా అయితే గవర్నమెంట్ స్కూల్లో చాలామంది పేద పిల్లలు కానీ ఉన్న వాళ్ళ పిల్లలు కూడా దానికి ఆశించి దాంట్లోకే పోతారు. రైట్. ఇది ఏ తాలూకానా? ఓన్లీ మేము సీఎంకు వేసే ఓటు అనుకో ఈ ఏరియా అంతా టోటల్. ఈ ఏరియా మా ఏరియా ఇప్పుడు ఇది యాంపల్లె, చక్రాపేట. ఈ పులివెందులకు సంబంధించి వైసీపీ గెలవబోతుందా, టీడీపీ గెలవబోతుందా? అంటే అది ప్రజలను బట్టి ఉంటుందండి. ఇప్పుడు వైసీపీ గెలవబోతుందా, తెలుగుదేశం గెలవబోతుంది అనేది ఈ కడప డిస్టిక్ సంబంధించి అయితే వైసీపీనే గెలుస్తుంది అంటారు. మిగతా డిస్టిక్లు మనం ఎలా చెప్పగలం? అంతలకల అనేది అదే పులివెందులకు సంబంధించి మాత్రమే అడుగుతున్నా. డిస్టిక్ అయితే నాకు తెలిసి వైసీపీనే గెలుస్తుంది 100%. సరే, సీఎం సీట్లో ఎవరు కూర్చుంటే అభివృద్ధి జరుగుతుంది అని అనుకుంటున్నారు మీరు? నేనైతే జగన్మోహన్ సార్ అనుకుంటున్నాను. అభివృద్ధి బాగా జరుగుతుందా? జరుగుతుంది. చూస్తున్నారు, మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు జరిగిందా లేదా అనేది ఇప్పుడు జనాలు అడిగినా తెలుస్తుంది. మీరు చూస్తున్నారు. ఇంతకుముందున్న ప్రభుత్వాలు చేసినాయా లేదా అనేది మీరు చూశారు, చూడకుండా ఏం లేరు. కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ సార్ ప్రభుత్వం చూసినాం కాబట్టి చెప్తున్నాం. అంతకుముందు కూడా చూసినా నేను కూడా. ఆయన వచ్చే అభివృద్ధి అనేది ఏం లేదు. ఈయన వచ్చినప్పుడు పర్వాలే, ఏ ఏరియాకు పోయినా కానీ ఆడ చెయ్యాలనే ఉద్దేశం. సరే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి అనిపించినప్పుడు మీకు ఆయన చేసిన పనిలో ఏది నచ్చి ఓటేస్తున్నారు మీరు? ఏదంటే ఒక వాలంటరీ వ్యవస్థ కావచ్చు, సచివాలయ వ్యవస్థ కావచ్చు, ఇంటి వద్దకి పెన్షన్లు ఇవ్వడం కావచ్చు, వృద్ధుల్ని ఒక తల్లిలా చూసుకోవడం కావచ్చు, ఆయన పేద ప్రజల మీద ఉండే ప్రేమ కావచ్చు, ప్రతిదీ ఆయనలో మాకు క్వాలిటీస్ నచ్చినాయి. అందువల్ల దానివల్ల మేము ఆయన సీఎంగా కావాలని మేము కూడా అనుకుంటున్నాం. ఇప్పుడు అదే కుటుంబం నుంచి 2 వ్యక్తులు ఒకటే సీటు కోసం పోరాడుతూ ఉన్నారు. ఒక పక్క అవినాష్ రెడ్డి గారు, ఒక పక్క షర్మిల అక్క గారు, ఇద్దరు పోరాడుతూ ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఆ సీటు ఎవరికి దక్కబోతుంది అనుకుంటారు? అంటే అవినాష్ రెడ్డి సార్ గారికి, ఎందుకంటే ఆయన ముందుట నుంచి ఉన్నాడు. షర్మిల గారు ఇప్పుడు వచ్చారు. అంటే ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళే కదా కావచ్చు. కాకపోతే ఓటింగ్ పర్సంటేజ్ అనేది పార్టీ కాకుండా అది కాకుండా ఇదే అంటే ఇప్పుడు ఇంతకుముందు వైఎస్ఆర్ గారిని కించపరిచి తీసేసినటువంటి పార్టీ, ఆయన పోయిన తర్వాత ఆయన పేరును ఛార్జ్ షీట్లో తెచ్చినటువంటి పార్టీ అది. అలాంటప్పుడు నువ్వు తండ్రిని చేర్చినటువంటి పార్టీలోకి వెళ్ళి నాకు ఓటు వేయాలా అంటే
ఆమెను చూసిన వాళ్ళు వేయచ్చు, తెలియని వాళ్ళు. తెలిసిన వాళ్ళు అయితే అలా వస్తుందని, అక్కకు వస్తుందని నేను అనుకోను, గెలుస్తుందని నేను అనుకోలేను. నేనైతే నా వరకు అయితే ఒపీనియన్ అది. ఇంకా జనం పోలింగ్ అనేది చూడాలి. సరే, అవినాష్ రెడ్డి గారి పైన వివేకానంద రెడ్డి గారిని చంపినట్లుగా కేసు ఉంది కదా, అది ఏమాత్రము ఈ ఎన్నికలలోన ఆయన పైన ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకుంటున్నారు? అంటే ఎఫెక్ట్ అంటే ఏముందండి, మొన్న ఆల్రెడీ బెయిల్ ఇచ్చేసారు అనుకుంటున్నారు ముందు వరకు జనాలు కూడా. ఇప్పుడు బెయిల్ కూడా ఇచ్చేసారు, అది క్లియర్ అయిందని అనుకుంటున్నారు అంతా. మేము కూడా అలానే అనుకుంటున్నాం క్లియర్గా. అది నిజంగా ఆయన చేసినారంట, లేకపోతే ఆయన వెనక ఏదైనా రాజకీయం నడిచిందంట? మేము ప్రత్యక్షంగా చూసింది లేదు, పోయి చూసింది లేదు అని చెప్పనీకి అంత మాకైతే అనుభవం లేదు దాని మీద. జనాలు ఏమనుకుంటున్నారు అనేది అది విషయం అనుకుంటున్నారు. బెయిల్ కూడా ఇచ్చారు, విషయం అయితే అది.